హలో ఎవ్రీవన్, నేనైతే ఫస్ట్ టైం మా హస్బెండ్ని మా పిల్లల్ని వదిలిపెట్టి నేను సింగిల్గా అయితే అమరావతి వెళ్తున్నాను. సింగిల్గా కాదులేండి, మా స్టాఫ్తో అయితే వెళ్తున్నాను. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటే ఇప్పుడు కుదిరింది. మేమైతే బస్ ఎక్కి వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు బస్సులు ఫ్రీ కాబట్టి మేము ఫుడ్ కూడా వండుకొని తీసుకెళ్ళామండి. అంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల అక్కడ హోటల్స్ ఉంటాయో ఉండవు అని. ఇదైతే గుంటూరు బస్ స్టాండింగ్. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం అమరావతి బస్కి అయితే వెళ్దాము. బస్ అయితే వచ్చేసింది. అమరావతి బస్కి అయితే వెళ్ళాము. బాపట్ల నుంచి గుంటూరుకి 1.5 అవర్ జర్నీ. మళ్ళీ గుంటూరు నుంచి అమరావతికి 1 అవర్ జర్నీ పడుతుంది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి గుడి దగ్గరికి అయితే బస్ తీసుకెళ్ళరు, కొంచెం దూరంలోనే బస్ ఆపేస్తారు. లోపలైతే లట్ కౌంటర్ ఇది. ఇప్పుడైతే కృష్ణానది ఒడ్డుకి అయితే వెళ్దామని అందరూ వెళ్తున్నారు. కానీ ఎండలో కారణంగా కాళ్ళు అయితే మండిపోతున్నాయి అందరికీ. కనీసం కాళ్ళైనా కడుక్కుందామని చెప్పి మేమైతే వెళ్ళాము. కాళ్ళు అయితే కడుక్కొని వాటర్ చల్లుకొని అయితే గుడిలోకి వెళ్దామని చెప్పి మేమైతే వెళ్ళామన్నమాట. మీలో ఎవరైనా అమరావతి వెళ్ళుంటే అక్కడ ఏమేమి చూసారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే 14 years బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి గుడి. అది స్టాఫ్తో వెళ్ళాము కదా, ఇంకా బాగుంది. ఫస్ట్ టైం పిల్లలు లేకుండా వెళ్ళాను నేను. మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చాము మేము. గుడి అయితే బాగుందండి. అదిగో శివుడిది. ఇక్కడ శివుడు పైకి వెళ్తూ ఉంటాడంట, అందుకని వెళ్ళకూడదని పైన గోపురం అయితే పెట్టేస్తారు, శివుడు పెరగకూడదని. దానికి కారణం తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. బయటకు వచ్చాక కళ్యాణం అని జరుగుతుంది. కళ్యాణం దగ్గరికి అయితే వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దమ్మా అని చెప్పారు. ఇక్కడైతే రాళ్ళని బెంచెస్గా చెక్కేశారండి, కూర్చోలేము. బట్ ఇప్పుడు ఎండ కాబట్టి నైట్ అయితే చాలా బాగుండిద్ది. బాయ్.